పల్లెటూరు అనగానే ఇప్పుడు కూడా ఒక ఈస్ట్ వెస్ట్ అంటే అది అక్కడ మాత్రమే అంటే షూటింగ్ కంఫర్ట్ ఉండడం వల్ల మనోళ్ళు అక్కడ వెళ్ళి షూట్ చేయడం వల్ల కంప్లీట్గా పల్లెటూరు అంటే అదే. హీరోయిన్ ఇల్లు అంటే ఒక పెద్ద మండువా హౌస్, ఒక పెద్ద చాలా కొబ్బరి చెట్లు, పులిగోరుతో ఉన్న ఒక మీసాలున్న హీరోయిన్ ఫాదర్, అవేవి కాదు మనమే కాదు. కానీ అదే అనేది జనాల మెదడులో రుద్దబడింది చాలా సంవత్సరాలుగా. ఒక ఊరంటే అలానే అలాగే ఉండాలని రుద్దబడింది. పల్లెటూరు అనగానే అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ మేము రాజు వెడ్స్ రాంబాయిలో ఉన్న పల్లెటూరుని మీరు చూశారు, బలగంలో ఉన్న పల్లెటూరుని మీరు చూశారు. అంటే ఎప్పుడైతే కథ డిఫరెంట్ ఏరియాస్లో లొకేట్ చేయబడుతుందో, అంటే ఒక పందుల కాసేవాడి జీవితం ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్కి వస్తుందో, ఒక డప్పు కొట్టేవాడి జీవితం ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్కి వస్తుందో, ఒక కళ్ళు గీసేవాడి జీవితం ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్కి వస్తుందో, ఒక రైతు జీవితం ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్కి వస్తుందో, అది మెయిన్ స్ట్రీమ్ సినిమాగా చలామణి అవుతుందో, అప్పుడే సినిమాకి ఒక డైవర్సిటీ వస్తుంది.